తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆల్ ఇండియా కాంగ్రెస్ 160వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోతారి రాధాకృష్ణ జగనన్న కాలనీ, పద్మావతి నగర్, భగత్ సింగ్ కాలనీలలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ముంబై మహానగరంలో భారతదేశంలోనే ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి అని తెలిపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో కార్మిక వర్గాన్ని సమీకరించి కార్మిక వర్గ ప్రాణత్యాగాలతో స్వాతంత్ర సాధనలో ఏఐటియుసి ముఖ్య భూమిక పోషించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ఇండియా ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను రద్దుపరిచి 4 లేబర్ కోర్టు తీసుకురావడం జరిగింది. 8 గంటల పని విధానాన్ని 13 గంటలకు పైగా పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఏఐటియుసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కార్తీక్, ఏబీసీ నాయకులు సెల్వా, అమ్ములు, శివగామి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడి దాదాపు 105 సంవత్సరాలు పూర్తి చేసుకొని 106వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు కొరకాలవ, జీపాలి పంచాయతీ, కొరకాలవ, పద్మానగర్లో అదేవిధంగా జగనన్న కాలనీ సంబంధించి కూడా కార్మికులందరూ కూడా ఒకటయ్యి ఈరోజు ఈ జగనన్న కాలనీ 47 రోడ్లో కూడా జెండావిష్కరణ చేసి చాలా పండగ వాతావరణం కనబడతా ఉంది. ఎందుకంటే దాదాపు 105 సంవత్సరాలు కూడా వెళ్ళ కార్మికుల కోసం పోరాటం చేసే సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐటి సంఘం. అదేవిధంగా 1940 కూడా స్వతంత్రంలో పోరాటం చేసి ఉద్యమం చేసి ఘనత సంఘాన్ని ఏదైనా సంఘం ఉందంటే అది కేవలం ఏఐటి సంఘం. అదేవిధంగా ఈ పొద్దు శాస్త్రాస్తు మొన్న కూటమి ప్రభుత్వం 10 గంటల పని విధానం తీసుకొచ్చేసి ఈరోజు పెట్టుబడిదారులకి దోపిడీ విధానానికి ముందు పోతా ఉంది. అదేవిధంగా మహిళల్లో కూడా ఈరోజు నైట్ పూట పని చేసుకోవచ్చు అని చెప్పి కూడా చట్టం తీసుకొని రావడం జరిగింది. ఇది మరీ దారుణం. ఏఐటిసి దీన్ని ఖండిస్తూ ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సత్యం బోర్డులు కూడా గత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని దారి మళ్లిచ్చేసి దాదాపు 3,000 కోట్ల డబ్బును కూడా దారి మళ్లించడం జరిగింది. పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కూడా దాని మీద పోరాటం చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకి దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4,500 ఫైలు పెండింగ్ ఉన్నాయి. ఆ ఫైళ్ళన్నీ కూడా వాళ్ళకి తక్షణమే వాళ్ళకి రెన్యూల్ చేసి వాళ్ళకి అన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జగనన్న కాలనీ సంబంధించి దాదాపు గత ప్రభుత్వంలో వేసి 4 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఏదైతే నిజమైన పేదలకు ఇల్లు ఇచ్చారో ఆ పేదలందరూ కూడా ఇల్లు కట్టుకుని కాపురం చేయడం జరిగింది. వాళ్ళ ఇల్లు కూడా కాపురం చేసుకొని వాళ్ళ ఇంటి బాత్రూమ్ నీళ్ళు మొత్తం కూడా వాళ్ళ ఇంట్లోనే పోసుకొని వాడిని శ్వాసిచ్చి వాళ్ళ ఇల్లందరూ కూడా